Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. హాయ్, ఈ వీడియోలో మనం ఒక సైంటిస్ట్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. చాలామందికి భారతదేశంలో ఏంటంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఒక అడ్వకేట్ అంతవరకే కెరియర్స్ ఉన్నాయని చాలామందికి తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతివారు కూడా వాళ్ళ నాన్నగారినో, అమ్మగారినో, లేదా తాతగారినో, లేదా అమ్మమ్మనో, లేదా వాళ్ళ అత్తయ్యలనో, మామయ్యలనో, లేదా చుట్టుపక్కల ఉండేవారినో, తర్వాత సక్సెస్ఫుల్ అయిన వారినో ఈ కెరియర్ గురించి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజున నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఆ రోజులు పోయాయి. ఆ యొక్క కెరియర్ మేకింగ్ డెసిషన్ అనేది ఈ రోజున చాలా మిస్‌లీడింగ్‌గా ఉంటోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ కెరియర్‌ని డిసైడ్ జేసుకోవాల్సిందిగా, తర్వాత ఇటువంటి వీడియోస్ చూసి మీరు అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, సైంటిస్ట్ అనగానే మనకేంటంటే ఇస్రోలో రాకెట్ సైంటిస్ట్ ఉంటారు. వాళ్ళే సైంటిస్ట్ అనేసి అనుకోవడం గానీ, లేదా తర్వాత వేరే యొక్క ప్రోగ్రామ్స్‌లో సైంటిస్ట్ అవ్వడం గానివ్వండి, వేరే సంస్థల్లో సైంటిస్ట్ అవ్వడం గానీ అని మనకొక అవగాహన ఉంటుంది. కాకపోతే ఈ రోజున నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లేదా ఎన్ఐఎన్ అంటారు షార్ట్ ఫామ్‌లో. సో, నేను తార్నాక ప్రాంతంలో ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ని చాలా చిన్నప్పటి నుండి చూడడం అనేది జరిగింది. సో, ఆ విధంగా ఎవరైతే ఇందులో పనిచేస్తా ఉన్నారో, లేదా పనిచేసేవారో వాళ్ళ యొక్క అనుబంధం వల్ల, వాళ్ళతో ఉండే రిలేషన్‌షిప్ వల్ల నాకు ఇందులో గూడా సైంటిస్ట్ ఉంటారు అనే ఒక అవగాహన అనేది నేను పెరుగుతా ఉన్న కొద్దీ నాకు క్లారిటీ వచ్చింది. సో, అదే విషయం ఎక్కువ మటుకు వీడియోలలో కవర్ చేయకపోవడం వల్ల నేను దీన్నొక అవకాశంగా తీసుకొని మీ అందరికీ ఈ యొక్క సంస్థల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ఈ సంస్థ గురించి తెలుసుకోవడం. తర్వాత మీరు ఇందులో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు, ఏ విధంగా మీ కెరియర్‌ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. మీరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లేదా ఎన్ఐఎన్‌లో సైంటిస్ట్ అవ్వాలంటే మీకు న్యూట్రిషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు ఉండాలి. సో, ఇందులో కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటనేది మనం చూద్దాం. ఒకటి న్యూట్రిషన్ డెఫినెట్‌గా ఉండాలి. తర్వాతొచ్చేసి డైటెటిక్స్, తర్వాత ఫుడ్ సైన్స్, తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లేదా ఏదైనా రిలేటెడ్ డిసిప్లిన్‌లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఇదేంటంటే ఈ డిగ్రీ మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చి ఉండాలి మీకు న్యూట్రిషన్‌లో. ఇదయ్యాక మీరు మాస్టర్స్ డిగ్రీ పర్స్యూ చేయొచ్చు. అండ్ ఈ మాస్టర్స్ డిగ్రీ వచ్చి స్పెషలైజ్డ్ ఏరియా ఆఫ్ న్యూట్రిషన్ లైక్ క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, న్యూట్రిషనల్ సైన్సెస్ లేదా రిలేటెడ్ సంబంధిత ఫీల్డ్‌లో మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఈ మాస్టర్స్ డిగ్రీ ద్వారా మీకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ అనేవి ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్‌లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సర్టిఫై చేయడం అనేది జరుగుతుంది. సో, కేవలం డిగ్రీతో తర్వాత రీసెర్చ్‌తో మీకు అవకాశాలు రాకపోవచ్చు. కాబట్టి మీరు రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎక్కువ గెయిన్ చేయాలంటే మీరేం చేయాలంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. తర్వాత ఇంటర్న్‌షిప్స్ ఏవేవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కంపెనీలలో గానివ్వండి, అనుబంధ కంపెనీలలో గానివ్వండి, ఎక్కడైతే మీకు స్కోప్ ఉంటుందో రీసెర్చ్ చేయడానికి అటువంటి కంపెనీస్‌లో జాయిన్ అయ్యి మీరు స్కిల్స్ గెయిన్ చేసుకొని ఈ రీసెర్చ్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గనుక మీ రెజ్యూమేలో లేదా సీవీలో మీరు పొందుపరిచినట్లయితే వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఇవి సాధారణంగా వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఎన్ఐఎన్ వెబ్సైట్‌కెళ్ళి మీరు గనుక కెరియర్స్ ఆప్షన్స్‌లో గనుక చెక్ చేసినట్లయితే లేదా ఇది గనుక న్యూస్ పేపర్స్‌లో కూడా పబ్లిష్ అయినట్లయితే చాలా మటుకు లోకల్ వర్నాక్యులర్ డైలీ ఇటువంటి వెబ్సైట్స్‌లో కూడా పేపర్స్‌లో కూడా
వీళ్ళు ఉద్యోగ అవకాశాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. సో, అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ సీవీని ప్రజెంట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయాలంటే మీరేంటంటే మీరు అసిస్ట్ చేయొచ్చు. ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రీసెర్చర్స్ ఉంటారో, వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్‌లో మీరు వాళ్ళకి సహకారం అందించి, తర్వాత మీరు గూడా అదే టైంలో వాళ్ళేం జేస్తున్నారు, ఏ విధంగా రీసెర్చ్ జేస్తున్నారు, అండ్ ఎక్స్‌పోజర్ అనేది మీకు దీంట్లో రావడానికి జరుగుతుంది. అండ్ ఈ మీరు సైంటిస్ట్ అవ్వడానికి ఇందులో స్కోప్ అనేది మీ కెరియర్‌కి రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇందులో మీరు పీహెచ్‌డీ కూడా చేసే అవకాశం ఉంది. సో, పీహెచ్‌డీ ఇన్ న్యూట్రిషన్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఒకటి రీసెర్చ్ మెథడాలజీస్ అనేదేంటి, ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్ అంటే ఏంటి, డేటా అనాలిసిస్ అంటే ఏంటి, అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. ఎందుకంటే ఒక్క డేటా ఉంటే సఫిషియెంట్ కాదు. దాన్ని అనాలిసిస్ చేసి దాని అవుట్‌కమ్స్ అనేది కూడా మనము మన హైయర్ అప్స్‌కి ప్రెజెంట్ చేసి ఆ రీసెర్చ్ యొక్క అవుట్‌కమ్స్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. సో, ఇది ఒక వాల్యుబుల్ క్వాలిఫికేషన్ అయిపోతుంది మీరు ఒక సైంటిస్ట్ అవ్వడానికి ఎన్ఐఎన్‌లో. తర్వాత మీరు ఇండిపెండెంట్ రీసెర్చ్ కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ పబ్లిష్ కూడా చేయొచ్చు ఈ యొక్క రీసెర్చ్‌ని. ఆహ్, ఎందులో అంటే ఈ రెప్యూటబుల్ సైంటిఫిక్ జర్నల్స్ ఉంటాయి మీకు. బోత్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. సో, ఈ పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్‌కి గానివ్వండి, తర్వాత క్రెడిబిలిటీ కూడా యాడ్ చేస్తుంది మీ యొక్క ప్రొఫెషన్‌కి. అంటే వీళ్ళు నాట్ ఓన్లీ జస్ట్ స్టూడియస్ పీపుల్ బట్ ఆల్సో పీపుల్ హూ కెన్ డెలివర్. దీని ద్వారా మీరేంటంటే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలరనే మీ ఎబిలిటీని కూడా ఇది చూపెడుతుంది. సో, ఇంకొకటి ఏంటంటే సైంటిస్ట్‌గా మీరు లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి కూడా అడ్వాన్స్డ్ రీసెర్చ్ గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సైంటిఫిక్ జర్నల్స్ చదవడం వల్ల కానివ్వండి, లేదా వీటికి సంబంధించిన కాన్ఫరెన్సెస్ అటెండ్ చేయడం గానివ్వండి, లేదా సెమినార్స్ అటెండ్ చేయడం గానివ్వండి, వర్క్షాప్స్ అటెండ్ చేయడం గానివ్వండి, న్యూట్రిషన్‌కి సంబంధించినవన్నీ గూడా. సో, ఇవన్నీ ఏంటంటే, మీకు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫీల్డ్‌లో, అవి మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ జేయాలి మీరు. ఏ విధంగా అంటే, హాస్పిటల్స్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానివ్వండి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానివ్వండి, అంటే ఇప్పుడు సాధారణంగా మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. పిల్లలు ఎక్కువ మటుకు ఏంటంటే ఆరోగ్యకరమైన ఫుడ్ లేకపోవడం, తర్వాత ఫుడ్‌లో కల్తీ అవ్వడం, ఇటువంటివన్నీ గూడా జరుగుతా ఉంటాయి. సో, ఈ ఇన్‌స్టిట్యూట్ ఏం చేస్తుందంటే, ఇది కల్తీ అయిందా లేదా అనేది టెస్ట్ కూడా చేస్తుందనమాట. ఆ విధంగా గూడా హెల్ప్ చేస్తా ఉంటుంది. సో, ప్రతి ఒక్క బ్రాండ్ ఒకటి రిలీజ్ అయ్యే ముందర వీళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, ఇటువంటివి ఎన్ఐఎన్ చేస్తా ఉంటుంది. వీళ్ళు గూడా వాళ్ళ స్టడీని అంతా గూడా ఓపెన్ డే అని వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో, అట్లాంటి వాటికి మీ పిల్లల్ని తర్వాత పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో ఉన్నారో అండ్ ఏం డిగ్రీ చేయాలి ఇటువంటివి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళని ఆ ఓపెన్ డేస్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి సంపూర్ణమైన అవగాహన అనేది వచ్చి వాళ్ళు గూడా ఈ కెరియర్ వైపు వచ్చే ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ సో, ఈ విధంగా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్, పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ జేయొచ్చు. అండ్ దీని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఏంటంటే న్యూట్రిషన్ అసెస్మెంట్ ఇందాక చెప్పుకున్నట్టు కౌన్సిలింగ్ ఏ విధంగా జేయాలి, అండ్ ఇంటర్వెన్షన్ అంటే ఎప్పుడైతే పరిస్థితులు బాగుండవో న్యూట్రిషన్‌కి సంబంధించి, సో, అటువంటి సిట్యుయేషన్‌లో ఒక కన్సల్టెంట్‌గా ఏ విధంగా ఇంటర్వెన్షన్స్ తీసుకురావచ్చు అనేది స్ట్రాటజీస్ కూడా వీళ్ళు చేయడానికుంటుంది. ఇవన్నీ అయ్యాక మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు ఉద్యోగం. చదవడం ఒక పార్ట్. సైంటిస్ట్ కావాలన్నది మీ అల్టిమేట్ గోల్. సో, ఎన్ఐఎన్‌లో గనుక మీరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటే అండ్ ఇందులో గూడా మీకు వేరియస్ ఆహ్, గ్రూపింగ్ ఇస్తారనమాట. ఏ సైంటిస్ట్ ఏ, సైంటిస్ట్ బి అన్నట్టుగా వీళ్ళకి ఆ విధంగా పొజిషన్స్ ఉంటాయి. అది గూడా మీ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన దాన్ని బట్టి
మీ క్వాలిఫికేషన్స్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎక్కువ మటుకు మనకి నార్త్ ఇండియా నుంచి ఇందులో ఎక్కువ మటుకు వాళ్ళు కనబడతారు. తర్వాత సౌత్ ఇండియా నుంచి కూడా నేను తెలుసుకుంది ఏంటంటే, వీళ్ళతో మాట్లాడి ఒకానొక సందర్భంలో తెలుసుకుంది ఏంటంటే, ఆ అవగాహన అనేది ఈ మధ్య పెరిగింది. ఆ పెరగడం వల్ల సౌత్ ఇండియన్స్ కూడా ఎక్కువ మటుకు ఈ ఉద్యోగాలకి రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ వీడియో ఒక ప్రయత్నం కూడా అదే ఏంటంటే, ఈ యొక్క సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా మనల్ని సైంటిస్ట్ అంటారు. కాకపోతే ఫుడ్ సైంటిస్ట్ అంటారు, న్యూట్రిషన్ సైంటిస్ట్ అంటారు. సో ఇందులో కూడా మనం సైంటిస్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరికైతే అవసరం ఉందో సమాజానికి, సొసైటీకి న్యూట్రిషన్ అనేది రాను రాను చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో కల్తీ అనేది కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఇటువంటి సైంటిస్ట్ మనకు చాలా చాలా అవసరం. సో ఒకవేళ మీరు కనుక ఇందులో సైంటిస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఇవన్నీ కూడా పైన చెప్పినటువంటి కోర్సెస్, తర్వాత వీటికి కావాల్సినటువంటి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ అటువంటివి అటెండ్ అయ్యి మీరు కూడా ఏదో ఒక సైంటిస్ట్ పొజిషన్ అనేది ఇందులో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ఐఎన్లో సైంటిస్ట్గా వర్క్ చేసే వాళ్ళు, తర్వాత సపోర్ట్ స్టాఫ్గా వర్క్ చేసే వాళ్ళకి వచ్చే శాలరీస్ గురించి మనం చూద్దాం. సో వీళ్ళకి ఏంటంటే, బేస్డ్ ఆన్ దేర్ పొజిషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఒక సీనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి 4.4 lakhs టు 5.5 lakhs సంవత్సరానికి వస్తుంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, వీళ్ళని కేటగరైజ్ చేస్తారు. ఓకే, సైంటిస్ట్ ఏ, సైంటిస్ట్ బి, సైంటిస్ట్ సి అని చెప్పేసి. సో ఒక సైంటిస్ట్ సి కేటగిరీలో శాలరీ వచ్చేసి 8.1 lakhs టు 10.4 lakhs పర్ ఇయర్ ఉంటుంది. అండ్ వీళ్ళకి కానీ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, రావాలి. వచ్చాక ఈ శాలరీ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలో మంత్లీ శాలరీ వచ్చేసి వీళ్ళకి 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. నా ఇందులో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో మల్టీ టాస్కింగ్ అంటే అన్ని పనులు చేయాలి, ఒక్క పని కాకుండా అన్ని పనులు చేయాలి. సో ఇటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళ శాలరీ వచ్చేసి 15,800 ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే, ఒక కాంపెన్సేషన్ స్ట్రక్చర్ అనేది ఎన్ఐఎన్లో ఏ విధంగా అనేది స్పెసిఫిక్ రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ పైన ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రోగ్రెస్ చేసిన కొద్దీ వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ దాన్ని బట్టి వాళ్ళ ఆదాయం అనేది కూడా ఉంటుంది. If you like this video, comment on the next career which you would like to see, and also share your questions and doubts so that I can come back to you with the replies. And if you like this video, please share, subscribe. Thank you.